అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 19 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశకం చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుపై వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8897459812. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క నక్షత్రాలు విశాఖ 4వ పాదము, అనురాధ 1-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-3-4 పాదాల వారు ఈ యొక్క వృశ్చిక రాశి పదిలోకి వస్తారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. గ్రహముల ప్రకారము కుజుడు ధైర్యము, పట్టుదల, కార్యసాధన శక్తి పెరుగుతుంది. బుధుడు చర్చలు, ఒప్పందాలు, వ్యాపార వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించడానికి సహకరిస్తాడు. గురుడు ఆర్థికంగా, కుటుంబపరంగా ఆశాజనకమైన మార్పులకు బలమిస్తాడు. శుక్రుడు సంబంధాల్లో సాన్నిహిత్యము, కుటుంబ సంతోషం పెరుగుతాయి. శని ఆలస్యమైన పనులు క్రమంగా పరిష్కారం వైపు కదులుతాయి. చంద్రుడు మనసులోని ఆందోళన తగ్గి స్పష్టత పెరుగుతుందండి. రేపు రోజున మీ కోపాన్ని ఇతరులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరు ఏం చెప్పినా వెంటనే స్పందించకుండా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటే మంచిది. రేపు రోజున పరిహారము బుధవారము గణపతిని పూజించడము అనేది కూడా మంచిది. అలాగే మంగళవారము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆరాధించడం మంచిగా భావిస్తారు. రేపు రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కుంకుమార్చన చేసి అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కావాలని ప్రార్థించండి. మీకు అంతా శుభం జరుగుతుంది. రేపు రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా రేపటి రోజున ఎస్ అక్షరం ద్వారా ఒక వ్యక్తి జరిగేటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం గురించి మీరు తప్పకుండా అయితే తెలుసుకొని తీరాలి. అంతేకాదండి, రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితం తలెత్తబోతున్నాయి. అలాగే ఏ దేవతారాధన చేసుకునేటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి. రేపటి రోజున ఈ రాశి వారికి శుభ సమయము 6 గంటల నుండి 8:45 వరకు శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. మరి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ముందు కనుక మీ యొక్క మనస్తత్వం గమనిస్తే, మీ గుణగణాలని కనుక గమనిస్తారండి, మీరు జ్యోతిష్ శాస్త్రంలో అంటే ప్రతి రాశి కూడా ఒక ప్రత్యేకమైన స్థానము, ఒక విలక్షణమైనటువంటి స్వభావం ఉంటుంది కదా. అయితే ఈ కోవలోనే ఈ రాశికి ఒక విశిష్టమైనటువంటి అత్యంత శక్తివంతమైన గుర్తింపు ఉందండి. మరి మీరైనటువంటి రాశుల వారి కంటే కూడా ఎంతో విభిన్నమైనటువంటి అత్యంత లోతైనటువంటి రహస్యమైనటువంటి ఆలోచన విధానము, అర్థం చేసినటువంటి గొప్ప నైపుణ్యం మీకు చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవడము బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదేమన్నట్లుగా మీ యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది. అంటే మీ కష్టానికి కూడా ఎప్పుడూ ప్రతిఫలం దక్కడం లేదని చెప్పేసి మీరు ఎక్కడా కూడా అంటే అలసిపోవడం లేదండి. మరింత ఎక్కువగా శ్రమతో కూడినటువంటి సరైనటువంటి మార్గంలో మేము వెళ్తున్నప్పుడు మాకు ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తింపు వస్తున్నటువంటి దిశగా డబ్బు కాకుండా గౌరవానికి అలాగే ప్రతిఫలానికి చూడకుండా మీరు ఎక్కువగా నమ్మకానికి ఇస్తారండి. అయితే మీకు చాలా రోజుల నుండి కష్టాల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి మీరు పదే కొన్ని విషయాల్లో కొంచెం నిరాశ చెందుతూ ఉన్నారు. వివాదాలకి, గొడవలకి 100 అడుగుల దూరంలో మీరు ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే, కించపరిస్తే లేదా మీ ఆత్మాభిమానాన్ని దయపదిస్తే అసలు మీరు సహించరు. మీ స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించిన విధంగా ప్రళయంలాగా ఉంటుంది. మీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు. మీ ముఖంలో తేలినటువంటి తేజస్సు, వర్ణించలేనటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. మీ యొక్క కళ్ళు అయితే చాలా శక్తివంతమైనవండి. ఎదుటివారి మనసు చదివేంత క్షుణ్ణంగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకర్షితులవుతుంటారు. మీ వ్యక్తిత్వానికి దాసోహం అవుతారు. మీపై దైవానుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుందండి. మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరి ఎక్కడా కూడా ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని నిత్యం కూడా ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూ వస్తుందండి. ప్రతి అడుగులో మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తుంది. మిమ్మల్ని ఒక వజ్రాలు తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురుపడుతూ ఉన్నాయని చెప్పేసి మీరు నమ్ముతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా కష్టాల సమస్యలు రావటం కూడా మనకు మంచిదే అని చెప్పి మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. మరి ఈ విశ్వాసం మిమ్మల్ని కాపాడబోతుంది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు కూడా మీరు పూర్తి స్థాయిలో నోచుకోలేక చాలామంది బయట
బ్రతికినటువంటి ఉన్న చాలామంది ఉన్నారండి. ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా, సరైనటువంటి చదువుకోవాలన్నా, ప్రతి తిన్న ఆనందానికి కూడా మీరు అన్ని రకాలకు కూడా బాధపడిన వారే. అలాగే జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికి కూడా పాత జ్ఞాపకాలనే వెంటాడుతూ అన్ని విషయాల్లో బాధపెడుతూ వస్తున్నాయి. ఎవరైనా కొంచెం ప్రేమగా పలకరిస్తే చాలని చెప్పి మీ మనసు వెన్నపూసలా కరిగిపోతుంది. అయితే ఆ ప్రేమ కోసం, ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమై వెళ్తారండి, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కారణంగా కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనలుగా అని చెప్పి సమాజము అర్థం చేసుకోవడం జరిగింది. ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి ఇది ఒక కారణం కూడా అవుతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టం ఉన్నారు. మీరు ఎంత మంచివారో అంత సున్నితమైన మనసులో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే మీతో చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. మీరు ఎవరినైతే నా వల్ల నా ప్రాణం చెప్పి గుండెలో పోయించుకుంటారో సరిగ్గా వారి చేతిలో మీరు గత కొంతకాలం నుండి మోసపోతూ వస్తున్నారు. అవమానాలకు కూడా గురవుతున్నారు. మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో ఆ మనుషులు నేర్పిస్తున్నటువంటి గుణపాఠాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే మీరు ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు, దారుణమైనటువంటి దెబ్బలు తిన్నారు. వెన్నుపోట్లు గురైనప్పుడు కూడా ప్రతిదీ మిమ్మల్ని మరింత దృఢంగా, శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవాలి. మీరు పడినటువంటి కష్టాలు అనుభవించిన నరకము మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చేయండి. ఇక జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయని చెప్పుకోవాలి. అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎటు వారికి చాలా కష్టమని కూడా చెప్పుకోవాలండి. మీతో ఏదైనా కానీ అంటే ఒక స్నేహం చేసిన ప్రేమైనా కానీ చాలా లోతుగా ఉంటుందన్నమాట. మీరు అర్థం చేసుకోవడం, అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు క్షుణ్ణంగా ఏదైనా తెలియకపోతే తెలియపరచడము అనేది మీ యొక్క అద్భుతమైనటువంటి జీవన శైలి అని చెప్పుకోవాలండి. మీ ఓపికకి, మీ సహనానికి, మీ మనస్తనానికి, మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలు కూడా పరీక్షించినప్పటికీ ఆ పరీక్షలో మాత్రం మీరు విజేతలుగానే నెగ్గారు. కాబట్టి రాబోతున్నటువంటి జీవితం కూడా ఒక సువర్ణమైనటువంటి భవిష్యత్తుకి పునాది వేయబోతుంది. మంచి రోజులు అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ముఖ్యంగా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పూజాది కార్యక్రమాలు, అలాగే చిన్నపాటి దానం చేయడం వల్ల కూడా మీకు అండగా కూడా గ్రహదోషాల నుండి బయటపడతారు. అలాగే ముఖ్యంగా దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న పనుల నుంచి కూడా మీకు రేపటి ఉపశమనం కలిగిస్తుంది. రేపటి పూర్తవుతాయి కూడా. ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ సలహాలని అందరూ కూడా గౌరవిస్తారు. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రశ్నలు మరింత రెట్టింపు అవుతాయి. అలాగే మీ వృత్తి వ్యాపారాలు మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగానే రాబడి అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే లాభాలు కూడా రెట్టింపు అవుతాయి. వ్యాపార విస్తరణ కూడా రేపటి చాలా అనుకూలమైన రోజు సమయం చెప్పుకోవాలి. అయితే మీకు అనుకూలమైన రోజులు మరెన్నో రోజులు దూరంలో అయితే లేవండి. బాధపడాల్సిన అవసరం అయితే లేదు. కేవలము అతి చెరువులో మీరు కోరుకున్నటువంటి మీరు పొందబోతుందని చెప్పుకోవాలి. అయితే రేపటి మీరు ఏదైనా పనులు స్టార్ట్ చేసే ముందు రేపటి ప్రారంభించకపోవడం మంచిది. అలాగే కొత్తగా ఏదైనా సరి చేయాలనుకున్నా, రేపటి మొదలు పెట్టాలనుకున్న వారికి కూడా రేపటి సరైనటువంటి సమయం అయితే కాదండి. ఇక రేపటి రోజు మీరు స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే రేపటి రోజున వేరే రోజులు ఎక్కడైనా స్టార్ట్ చేయడం రేపటి మాత్రం మీరు దూరంగా ఉండటం మంచిది. ప్రతిరోజు చేసినటువంటి పనులు అయితే చాలా సాఫీగా రేపటి మీకు శుభప్రదంగా ఉంటాయి. అలాగే కొన్ని ముఖ్యమైన శుభవార్తలు అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా వినడము, లేదంటే కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు ఏదైనా సమాచారం అందివ్వటమో, ఇలాంటివి లేదంటే మీరు చేసినటువంటి పనిలోనైనా మీకు మంచి సరైనటువంటి ఒక నైపుణ్యం అనేది కూడా రేపటి మీకు కనిపించడము, అలాగే మంచి లాభం కనిపించడము ఇటువంటివి చూస్తారు. అలాగే మీ చుట్టూనే ఉంటూ ఇన్ని రోజుల నుండి మీతో చాలా సమ్మకంగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలకు కూడా ముంచాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ఒక నమ్మక ద్రోహిని రేపటి మీరు తెలుసుకుంటారు. అలాగే కొన్ని విషయాలు నా నిర్ణయం సరైందా కాదా అని చెప్పేసి రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఆలోచన గురే, మానసికంగా ఒత్తిడి గురైనటువంటి మీరు రేపటి రోజు దాని నుండి రిలీఫ్ అయితే పొందుతారు. ఇక కుటుంబ సభ్యులతో రేపటి రోజున చాలా చక్కగా మంచి వాతావరణము, పీస్ఫుల్గా రేపటి రోజున మీరు గడిచిపోయేటువంటి రోజులు కనిపించబోతున్నాయి. అలాగే వారితో చర్చించి తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు చాలా బాగా మేలు చేస్తాయని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున చాలా శుభదాయకంగా ఉంటుంది. ఎక్కువగా అన్ని రకాలు కూడా మీకు అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున మంచి జ్ఞాపశక్తి మీకు గణిత ఆర్థిక శాస్త్రాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి మీకు అందరూ కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు కూడా చాలా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా శుభప్రదంగా ఉన్నా కూడా రేపటి మీరు చేసే పని 1-2 ఆలోచించుకొని అనుకూలంగా ఉండటం అయితే మంచిది. అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క రాశి వారికి అన్ని పనుల్లో ఆలోచన చేసి ముందుకెళ్ళండి. తొందరపాటుతో, కోపంతో మాట్లాడడం మంచిది కాదు. ఇక రేపటి రోజున నిలిచిపోయిన విషయాల్లో కదలిక వచ్చే రోజు. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. రేపటి రోజున కోపాన్ని అదుపులో ఉంచి ఆలోచించి అడుగు వేస్తే మీరు అనుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. మరి తెలుసుకోకండి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.